మాత్రం తేలిపోయింది. రేవంత్ సర్కార్ మీద జనం కోపంతోనే ఉన్నారు. ఈ పాలన చక్కగా లేనేలేదు, మోసపోయినాం అని జనాలకు కూడా సమజైంది. అందుకే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో షెయ్యి పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టిరు. 6 గ్యారంటీల కథ చూడు సారు అని ఓటుతోనే రేవంత్ సార్కు మతలబు పంపిర్రు. అంతే కదా. అంతెందుకోలా మంత్రుల సొంత జిల్లాలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత మున్సిపాలిటీలలో కూడా షెయ్యి పార్టీ తుక్కు అయిపోయింది. ఆగో, ఓడెక్కేదాక ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడి మల్లన్నా అన్నట్టు ఓటర్లను చూస్తే ఏమైతుంది? ఇగో ఇదే కథ అవుతుంది. అధికారం అత్తే చాలు అటెన్క ముచ్చట అటెన్క చూసుకుందామని షెయ్యి పార్టీలు 6 గ్యారంటీల ముచ్చట్నే మర్చిపోయారు కదా. మరి జనం మర్చిపోతారా? వాళ్ళు చెప్పిన ముచ్చట్లు. వాళ్లకు ఛాన్స్ దొరికింది, బండకేసి కొట్టనే కొట్టిర్రు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా ఈ కాంగ్రెస్ పాలన అద్దే అద్దన్నట్టు తీర్పు చెప్పిర్రు. పేరుకు ఎక్కువ సీట్లు షెయ్యి పార్టీకే వచ్చినాయి గాని మంత్రులు ఎమ్మెల్యే ఇజ్జత్ మాత్రం పోయినంత పనైందోలా జనాలు కరెంట్ షాక్లు ఇచ్చిర్రు. షెయ్యి పార్టీ తెలంగాణ పెబ్బా మహేష్ కుమార్ గౌడ్ సారు ఏమన్నాడోళ్ళ మొన్న 90% సీట్లు కాంగ్రెస్ కే అత్తాయి అన్నాడా. ఇప్పుడు 50% కూడా వచ్చినాయో రాలేదు, గట్లనే ఉన్నది. ఇక ఈ ఓట్లల్లా ఇజ్జత్ కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓగశేఖర్లు కొట్టిర్రా. ఇక ఏడ స్కీమ్ల గురించి మాట్లాడవలసి వస్తుందో అని కేసీఆర్ సార్ మీద తిట్ల దండకం పెట్టుకున్నారు. ఓట్లకు ముందే కేసులు విచారణలు అనుకుంటా కేటీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను సతాయించే పని పెట్టుకున్నారు. అయినా గాని ఈ ఓట్లల్లా షెయ్యి పార్టీ పప్పులుడకలే. మంత్రులనే తీసుకోరాదు. మంత్రి వివేక్ వెంకటస్వామి సార్కు సొంత నియోజకవర్గం జనాలే సురుకులు పెట్టిర్రు. క్యాదన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మట్టిగరిచింది, గులాబీ జెండా రేపరేపలాడింది. ఇదే వివేక్ సార్ ఇన్ఛార్జిగున్న మెదక్ పార్లమెంట్ లో కూడా షెయ్యి పార్టీ ఓడిపోయింది. ఇక పొంగులేటి సార్ వారి ముచ్చట్లు ఎట్లుంటాయో మీకు ఎరికే కదా. ఇక సొంత జిల్లా జనాలు పొంగులేటి సార్ గాలి తీసేసిర్రు. కొత్తగూడెంలోనోళ్ళ కాంగ్రెస్ కంటే సిపిఐ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇదే పొంగులేటి సారు వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాడు. తొర్రూరు, వర్ధన్నపేట, జనగామ అనుకుంటా ప్రచారం చేసిండు. ఏమాయే ఈ 3 మున్సిపాలిటీలలో షెయ్యి పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వ సలహాదారు అనే పదవి పెట్టుకున్న వేం నరేందర్ రెడ్డి సారుకైతే సొంత మండలంలోనే మర్యాద లేకుండా అయింది. కేసముద్రంలా హంగచ్చింది. ఇటు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా సొంత నియోజకవర్గం జనాలు జలకుల మీద జలకులు ఇచ్చిర్రోళ్ళ. చాలా నియోజకవర్గాలల్లా అసలు షెయ్యి పార్టీకి మెజారిటీ రాలే. అంటే ఖాళీ 2 అంటే 2 ఏండ్లనే ప్రభుత్వం మీద జనాలు ఎంత కోపంతోనున్నారో చూడుర్రి. ఇంకో 2.5 ఏండ్లున్నది షెయ్యి పార్టీకి. ఇప్పుడే గిట్లుంటే ఇక వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి ఇంకెట్లుంటుందో, వచ్చేసారి అధికారం ఎవరిదో. ఈ పార్టీకే షెయ్యి పార్టీలకు ఫుల్ క్లారిటీ వచ్చినట్టున్నది. ఇగో గిట్లనే అంటుర్రోళ్ళ పబ్లిక్ కు.